పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచిండువాడు ఎవడునూ పాపము చేయుడు. పాపము చేయువాడు ఎవడునూ ఆయనను చూడలేదు, ఎరుగనూ లేదు. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరిని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతివి గలవి ఉండెను గనుకనే కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక రోజు ఈ విధంగా మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని చదువుకోవటానికి, ధ్యానం చేసుకోవటానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యత. ఈరోజు మరి క్రిస్మస్ దినాలలో మనం ఉన్నాం. గడిచిన ఈ మాసం అంతా మనము క్రిస్మస్, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాలను మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పోయిన వారం ఏం చదువుకున్నాం? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడని మనము చదువుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఈ లోకానికి వచ్చింది పరిచారం చేయించుకోవటానికి కాదు, కానీ పరిచర్య చేయటానికి వచ్చాడు అని చెప్పాడు. మరి ఆ మాట మనకు అర్థమైతే దాన్ని మనం ఇంప్లిమెంట్ కూడా చేయగలుగుతాం. అంటే దాన్ని మనం ఖచ్చితంగా ఆ వాక్య ప్రకారంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మరి ఈరోజు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అన్నది అపోస్తుడైన యోహాను, మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుదామా. 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. యేసుక్రీస్తు ఈరోజు పుట్టాడు అని మనము గత 2024 సంవత్సరాల క్రితం పుట్టినాడని మనం అందరం అనుకుంటున్నాం. వాస్తవానికి మనం చూస్తే ఆయన ప్రత్యక్షంగా కనపడింది 2024. కానీ ఈ సృష్టి ప్రారంభంలోనే ఆయన ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ప్రారంభంలో మనకి తండ్రి ఎక్కువ కనపడుతూ ఉంటాడు. యెహోవా ఎక్కువగా ఆది కాండములో మనకు కనపడుతూ ఉంటాడు. పాత నిబంధనలో యేసు ప్రభు కూడా ఉన్నాడు, కానీ అంతగా ఎక్కువగా యేసుక్రీస్తు గురించి అక్కడ మనకి పెద్దగా కనపడదు. కానీ లోతుగా ఆలోచిస్తే వారెవరిని మనం విడదీయకూడదు. తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియేక దేవుడు, ఒకే దేవుడు మనం ఆరాధించేది. ఆదిలో ఉన్నాడు, ప్రారంభం ఆయనకే. ప్రకటన గ్రంథంలో అంటాడు, మొదటివాడు నేనే, కడపటివాడుని కూడా నేనే. అయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రత్యక్షంగా ఈ లోకంలోకి పుట్టడానికి ఒక కారణం, చాలా కారణాలు ఉన్నాయి ఆయన పుట్టడానికి. మనిషి పుట్టాడంటే ఒక కారణం ఉంటుంది, అది దేవుని ప్రణాళికలో ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. మరి యేసు ప్రభు కూడా పుట్టడానికి ఒక కారణం, చాలా కారణాలు ఉండే. నేను గత ఆదివారం అంతా మనం ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క మాట మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ వారం యేసు ప్రభు పుట్టడానికి ముఖ్యమైన మరొక కారణం ఏంటంటే
అపవాది యొక్క క్రియలు, సైతాను యొక్క క్రియలు, సైతాను యొక్క పనులను లయం చేయడానికి, వాటిని నాశనం చేయడానికి, సాతాను క్రియలను నాశనం చేయడానికి, వాటిని చితకొట్టడానికి, ఆ చితకొట్టే శక్తి ఆయన చితకొట్టడమే కాకుండా ఆ శక్తి సంఘానికి ఇవ్వటానికి, ఆ శక్తి తను నమ్మిన విశ్వాసులకు ఇవ్వటానికి, సేవకులకు ఇవ్వటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలిగింది గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం చూస్తే అపవాది యొక్క క్రియలు అసలు ప్రారంభంలోనే సైతాను గారు అవ్వను మోసం చేయటం, అవ్వ వెళ్ళి ఆదాము చెప్పటం, ఆదాము అవ్వ మాట వినటం, అక్కడ ప్రారంభమైంది సైతాను యొక్క కుట్ర పన్నాగం. ఆ సైతాను కుట్ర పన్నాగం ఆ ప్రారంభం నుంచి మనుషులను దేవునికి దగ్గరగా ఉండనీకోకుండా, దేవునితో సహవాసము చేయనీకోకుండా, దేవునితో జీవించనీకోకుండా, దేవుణ్ణి ఆరాధించనీకోకుండా. ఎందుకు? వాడు ఒకటే కుళ్ళు. ఏంటి ఆ కుళ్ళు అంటే, పరలోకములో అసలు వాడు కూడా ఒక నెంబర్ 1 ఏంటి, వాడు ఆరాధికుడు. యెషయా గ్రంథంలో ఉండింది వాడి గురించి గొప్పగా చెప్తారు ప్రవక్త. పరలోకములో ఆరాధించే గుంపులో వీడు ఒక లీడర్ అన్నమాట. లూసిఫర్ అనే ఒక దేవదూత, వాడు ఒక ఆరాధనలో టీం లీడర్ అన్నమాట. అంతగా అందరినీ ప్రభువును ఆరాధించే గుంపులో వాడు ఉండి అందరిని ఆరాధింప చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పరలోకంలో ప్రసంగాలు ఉండవు కాబట్టి. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు వాడికి ఒక చెడు బుద్ధి పుట్టింది, వాడికి ఒక చెడు ఆలోచన కలిగింది. వీళ్ళందరినీ ఆరాధింప చేస్తుంది నేను కదా, వీళ్ళందరినీ నాయకుడిగా ఉంది నేను కదా, మరి చేస్తుంది నేను కాబట్టి ఆ కుర్చీలో నేను కదా కూర్చోవలసింది. ఆయన కూర్చున్నాడండి, యేసు ప్రభు కూర్చున్నాడండి, తండ్రి కూర్చున్నాడండి అని ఒకలాంటి ఒక చెడు ఆలోచన. ఏదైనా ఒక పని చేయాలంటే మొదట ఏమొస్తుందంటే ఆలోచన వచ్చింది. అన్నం తినాలనంటే ఫస్ట్లో మనసులో ఆలోచన రావాలి, ఊరికి వెళ్ళాలన్నా ఆలోచన రావాలి, ఎక్కడ ఏ పని చేయాలన్నా, లేదా బయటకు వెళ్ళాలన్నా, లేకపోతే వాష్రూమ్కి వెళ్ళాలి, లేకపోతే ఏ పని చేయాలన్నా, ఏ చేయాలో మొదట ఇక్కడ తట్టింది ఆలోచన. అది ఏదైనా గుడ్ ఆర్ బ్యాడ్, అది మంచిదైనా చెడైనా ఎక్కడ పడుతుందంట, ఇక్కడ వస్తుంది ఆలోచన. అయితే ఈ యొక్క లూసిఫర్ అనే దేవదూతకు ఎప్పుడైతే ఈ థాట్ వచ్చిందో ఏంటంటే, ఇంతమందిని లీడ్ చేస్తుంది నేను కదా, నేను కూర్చోవాలి కదా ఆ స్థానంలో, మరి ఆయన కూర్చున్నాడు ఏంటని ఒకలాంటి తలంపు కలిగింది. అంతే, వెంటనే ఆ సింహాసనం కూర్చున్న ప్రభు అయిన యేసుక్రీస్తుకు వెంటనే ఆ సైతాను యొక్క ఆలోచన తెలుసుకుని, ఎందుకంటే దేవుడికి హృదయ అంతరంగాలు తెలుసు, హృదయంలో ఆలోచన పుట్టక మునిపే తెలుసంట, ఆలోచన రాక మునిపే తెలుసంట. ఎప్పుడైతే వాడికి సైతాను గాడికి ఆలోచన వచ్చేసిందో వెంటనే ఈ గుంపులో వీడు ఉండటానికి వీల్లేదు, వీడు గుంపులో ఉంటే వీడు చెడిందే కాకుండా తాను వనమంతా మొత్తం ఏం చేస్తాడు, చెడగొడతాడని వాడు వెంటనే వాడిని ఏం చేశాడంటే ఆ పరలోకములో ఆ సింహాసనం పక్కనే ఉన్న గొప్ప స్థానాన్ని వాడికి దూరం చేసి వాడి నుంచి ఆ పరలోకం నుంచి భూమి మీదకి నెట్టేసేసాడు. ఆ మాటలన్నీ యెషయా గ్రంథంలో క్లియర్గా ఉంటాయి. 25, 26, 27 అధ్యాయంలో ఆ వాడి గురించి. ఎందుకంటే వాడు గొప్ప ఆరాధకుడు, వాడు ఎంత ఆరాధన చేస్తాడంటే అంత మంచిగా ఆరాధన చేస్తాడు, అంత దేవుడి గురించి బాగా తెలుసు. యేసు ప్రభు దేవునికి దగ్గరగా ఉన్న ఆ దేవదూత ఎవరంటే లూసిఫర్. ఆ లూసిఫర్ అనే ఒకప్పుడు పరలోకంలో ఉన్నప్పుడు మంచివాడే, కానీ చెడు ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే దేవుడు ఏం చేశాడంటే వాడిని నెట్టివేశాడు. ఇప్పుడు అప్పటి నుంచి వాడికి ఒకటే ఆలోచన, మానవుడును దేవుని దగ్గరకు వెళ్ళకూడదు, మానవుడిని దేవునికి సమీపముగా చేరకూడదు. ఎప్పుడైతే దేవుడు ఆదామును తన పోలికలో తన స్వరూపంలో నిర్మించుకున్నాడో
ఆ తర్వాత అవ్వను తయారు చేసి చక్కగా ఏదైనా తోటలో మీరిద్దరు చక్కగా వాళ్ళకి ఈ ఆత్మీయ నేత్రాలు, వాళ్ళు ఏంటంటే బాహ్యమైన శరీరము వస్త్రం లేకపోయినా వాళ్ళకి ఏమి సిగ్గు ఏమి లేకపోయినా, అంటే వాళ్ళ నేత్రాలు తెరవబడలేదు. వాళ్ళు ఆత్మీయ మహిమలో, ఎందుకంటే పరలోకములో ఇలాగే ఉంటాం, ఎందుకంటే మహిమ శరీరంతో ఉంటాం, మహిమ వస్త్రాలు కలిగి మనం ఉంటాం. ఇలాంటి శరీరం ఉండదు, ఇలాంటి వస్త్రాలు ఉండవు, ఇలాంటి బంగారం ఉండదు. ఒకటే, అందరం ఒకే మనస్సు, ఒకటే ఆ మహిమ శరీరంతో ఆరాధిస్తాం. అలాగా పరలోకులు ఎలా ఆరాధిస్తామో ఆదామును అవ్వను కూడా ఏదైనా తోట అలా ఉంచాడు. ఆమె ఆడామె, ఈయన మగోడు అన్న భేదమే లేకోకుండా ఒక స్నేహితుల్లాగా ఒకటే వాళ్ళ పని, దేవుడిని ఆరాధించడం, ఆ కాయలు తినడం, చక్కగా ఉండడం. అన్ని తినమన్న దేవుడు ఒక పండు మాకు తినొద్దు అని చెప్పాడు. ఎప్పుడైతే చక్కగా వాళ్ళు దేవునితో సంభాషణ చేస్తూ సాయంకాలం పూట ఉదయం పూట దేవుని స్తుతిస్తూ ఉన్నారో, సాయంకాలం పూట ఒకరోజు రానే వచ్చాడు వాడు, తన పాము రూపంలో వచ్చేసేసి అవ్వను మోసం చేసి, ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. అవ్వను మోసం చేశాడు. ఎందుకంటే అవ్వను దేవుని ఇద్దరిని, ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘటం అంట స్త్రీ. ఎందుకంటే ప్రతి విషయంలో కోపం వచ్చినా తట్టుకోలేదు, ఏడుపు వచ్చినా తట్టుకోలేదు, కష్టం వచ్చినా తట్టుకోలేదు, వేదన వచ్చినా తట్టుకోలేదు, సంతోషం వచ్చినా తట్టుకోలేదు. ఇంకోటి, కడుపులోకి ఏదైనా వచ్చినా కూడా చెప్పుకోకుండా మాత్రం ఉండలేదు. అంటే అంత టెంప్టేషన్ అన్నమాట స్త్రీ అనేది. ఆ యొక్క గుణలక్ష్యమే అలాంటిది అన్నమాట. అందుకే వాళ్ళు ఏదొచ్చినా తట్టుకోలేరు, అది మంచి అయినా చెడు ఏదైనా తట్టుకోలేరు. వెంటనే అవ్వను మోసం చేయడానికి సైతాను కుట్ర పన్నాడు. ఆదామును మోసం చేయాల, మగోడిని మోసం చేయాల, అవ్వను మోసం చేశాడు. అవ్వ మోసపడింది. మోసపోయిన తర్వాత ఆదాము దగ్గరికి వచ్చింది. ఆదాముతో చెప్పగానే ఆదాముకున్న బలహీనత ఏంటంటే స్త్రీ అంటే బలహీనత. ఆదాముకున్న భార్య మాటకు ఎక్కువగా వినే మనసు, స్త్రీ మాటకు వినే ఆ ఆలోచన, రెండోది వినగలిగే ఆలోచన ఆ మగవాడికి ఎక్కువ ఉండేది. కాబట్టి సరే నా భార్య కదా, లేకపోతే నా ఫ్రెండే కదా అని చక్కగా ఆమె మాటకు, దేవుడి మాట కూడా పక్కన పెట్టేసేసి ఆమె మాటకు లోబడిపోయాడు. ఎందుకంటే మగవాడు ఆ విషయంలో అతను బలహీనుడు. అది జగమెరిగిన సత్యం బైబిల్లో. ఇలాగా వాళ్ళిద్దరు పాపం చేశారు. తర్వాత దేవుడు వచ్చాడు. ఏం చేశారంటే, మేము చెడు దాక్కున్నాం అంటే అప్పుడు ఇక గందరగోళం. అప్పటి నుంచి ప్రారంభమైంది పోరాటం. ఎవరితో? సైతాను గాడికి మనుషులకు పోరాటం. అప్పుడు చెప్పాడు, సైతాను కూడా చెప్పించాడు, నువ్వు ఇలాగుంటావు అలాగుంటావు. సైతాను దేవుడు చెప్పించాడు. అవ్వను ఆదాము దేవుడు అన్నాడు, మీరు ఇక్కడి నుంచి ఇప్పటిదాకా కష్టపడకోమని తిన్నారు, కానీ ఇక్కడి నుంచి మీరిద్దరు ఏం చేయాలి సార్? కష్టపడాలి, సుఖపడాలి. ఇట్లా మీరిద్దరికి ఇలాగా ఆ ప్రేమ వాంఛ ఇలా కలుగుతూ ఉంటే మీరు వేదంలో పిల్లలకు అంటారని మనకు ఆదికాండం 3, 4, 5 అధ్యాయాల్లో మనకు కనపడతాం. అప్పటి నుంచి ప్రారంభం. ఇది అప్పటి నుంచి ప్రారంభమవుతూనే ఉంది. ప్రారంభమైన ఆ సైతాను యొక్క పోరాటము, దాని క్రియలు లయం కాట్ల, దాని యొక్క పనులు ఆగట్ల. ఆదాము అవ్వతారు తర్వాత మళ్ళా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత భూమి అంతా, నోవాహు టైంలో భూమి అంతా ఏమైపోయిందంట, దేవుడి సన్నిధిని ఏమైపోయిందంట, చెడిపోయింది, పాపంతో నిండిపోయింది, భయంకరమైన శాపముతో వాళ్ళ ఇష్టానుసారంగా తినటం, త్రాగటం, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ తరాల్లో దేవుడు నోవాహును చూశాడు, ఒక ఓడను తయారు చేశాడు. అది మనకు తెలుసు. అలాగా ఒక్కొక్కరు ఎంత చేస్తున్నా కూడా ప్రజలు ఏం చేస్తున్నారంటే సైతాను వాళ్ళని ఏం చేస్తుందంట, మోసం చేయదు. చివరికి మోషే ఇశ్రాయేల్ ప్రజలను చక్కగా తీసుకుని వస్తా ఉంటుంటే, చక్కగా తీసుకొచ్చి ఆ ఇశ్రాయేలు 40 రోజులు మోషే దేవుడితో కొండ మీద సియోను పర్వతం మీద మాట్లాడుతుంటే, ఆ 40 రోజుల దాకా ఇంకా 40 రోజులు ఈయన వెళ్ళాడు, ఎన్ని రోజులు వస్తాను చెప్పలేదు, కానీ నేను వెళ్తున్నాను, అహరోను చూస్తామన్నాడు. ఇంకా రాలేదని ఈ లోపు వీళ్ళు ఏం చేశారంటే ఒక దూడను తయారు చేసుకుని బంగారు పాటుతో దానిలో ఆనందించడం మర్చిపోయారు. ఎందుకంటే ఈ దేవదతే మమ్మల్ని అక్కడ నుంచి ఇక్కడికే తీసుకొచ్చింది. ఇలాగా భయంకరంగా ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఏం జరిగిందంటే సైతానుతో పోరాటం. మనుషులు పడిపోతూ లేస్తూ సైతాను క్రియలను లయం చేస్తూ, సైతాను క్రియలను వాళ్ళు అలవాటైపోయి సైతాను యొక్క ఆలోచనకి, సైతాను యొక్క చూడండి సంస్థలు లాంటి వాడు, చూడండి ఎంత జ్ఞానం గలవాడు, ఎంత ఆత్మీయుడు, ఏమైపోయాడంటే చివరికి ఆయన కొన్ని వందల మందితో ఆయన జీవితాన్ని ప్రారంభించారు.
చూడండి ఎలాగ ప్రతి ఒక్కరు బైబిల్లో పాపము చేయకుండా ఆది కాండం నుంచి మలాకి గ్రంథం పాత నిబంధనలో పాపము చేయని వాడు ఎవరంటే ఒక యేసేపు మాత్రమే. హల్లెలూయా. దావీదు పాపం చేశాడు, మిగతా అందరూ ప్రతి ఒక్కరు, అబ్రహాము దారి తప్పాడు ఒక విషయంలో, అలాగే అందరూ. కానీ అందుకే బైబిల్లో పాత నిబంధనలు యేసేపుని ఎవరితో పోలుస్తారంటే యేసుక్రీస్తుతో పోలుస్తారు. ఆయన ఎంత పాపం చేసే అవకాశం వచ్చినా కూడా ఆయన ఏ పాపం చేయలేదు. అంతగా చూడండి, అపవాది అనేక రకాలుగా ప్రజలను మోసం చేస్తున్నాడు. ఇక ఇలా కాదు, ఇక ఇలాగైతే ప్రజలు ఇలాగ ఉంటే కష్టమని ఆయనే స్వయంగా, అందుకే మొదటి యోహాను 3వ పత్రిక అన్నాడు, అపవాది మొదటి నుండి ఏం చేస్తున్నారంట, పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఆ అపవాది సాతాను యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపవాది యొక్క క్రియలు ఆ పాపము చేయవాడు, ఆ అపవాది మొదటి నుండి చెప్పే కదా, ఇప్పుడు వరకు చెప్పేది అదే, మొదటి నుండి పాపం చేస్తున్నాడు, మొదటి నుండి. అందుకే మనుషులు లోకంలో ఏం జరిగిస్తుందో తెలుసా, పాపం. మనుషులను అనేక రకాలుగా చూడండి పాపము చేయించడానికి. అసలు పాపం అంటే యోహాను చెప్తున్నాడు ఇక్కడ 3వ అధ్యాయము 4వ వచనం, పాపము చేయి ప్రతి వాడు ఆ ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే లోక సంబంధమైన పాపములు అవి ఓకే, కానీ ఆ దేవుడు చెప్పిన మాట వినకపోవడమే కూడా పాపమే. ఆజ్ఞ 10 కమాండ్మెంట్స్ మనకుంటే ప్రతి 10 ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ అంటే నేనే దేవుడు, నన్ను తప్ప వేరొక దేవుడు నువ్వు పూజించుకోవడం. తర్వాత అంటాడు విశ్రాంతి దినం మీరు తప్పనిసరిగా ఏం చేయాలంట, దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేయాలంట, ఆరాధించాలి. ఇది ఒక ప్రథమమైన ఆజ్ఞలు. ఇలా 10 ఆజ్ఞలు మనకుంటాయి. విమానం కనిపెట్టిన రైట్ సోదరులు అంట ఒకరోజు విమానం కనిపెట్టిన దానికి అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేశాడంట, అయ్యా మీరిద్దరు రండి, నేను మిమ్మల్ని సన్మానం చేయాలి, ఇంత పెద్ద ఆలోచన మీకు దేవుడు మీకు ఇచ్చి ఈ విమానం తయారు చేయడానికి ఇంత జ్ఞానం మీకు వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని సన్మానం చేయాలి, ఇగో ఈ ప్రోగ్రాము ఒక ఆదివారం పూట పెడుతున్నాను, మీరిద్దరు వస్తే ఈ దేశంలో ఒక వైట్ హౌస్, అక్కడ పార్లమెంట్, అమెరికాలో ప్రత్యేకమైన స్థానంలో మిమ్మల్ని నిలబెట్టి మీకు సన్మానం చేస్తానని అమెరికా అధ్యక్షుడు పిలిచాడంట. ఎప్పుడు? ఆదివారం పూట మిమ్మల్ని సన్మానం చేస్తానని ప్రధాని మిమ్మల్ని పిలుస్తున్నాడని అక్కడి నుంచి ఒక ఫోన్ వచ్చింది. అప్పుడు ఈ రైట్ సోదరులు అన్నారంట, ఆదివారం అయితే మేము రామన్నాను, ఆదివారం మేము రాము. ఏంటి మిమ్మల్ని పిలుస్తుంది ప్రధాని, అమెరికా ప్రధాని, అమెరికా అధ్యక్షుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, మిమ్మల్ని సన్మానం చేయడానికి రమ్మంటే మేము రామంటున్నారేంటి? ఆదివారం ఈ అమెరికాకి అధ్యక్షుడే ఈయన, కానీ మా ప్రపంచం మొత్తానికి అధ్యక్షుడైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన గొప్పవాడు, శక్తిగల దేవుడు, మేము ఆరాధించే శక్తిమంతులు. ఆయన ఆదివారం మాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఏం చేయాలని? ఆయన మందిరానికి వెళ్ళి మేము ఏం చేయాలంట, ఆరాధించాలి. కాబట్టి ఆదివారం మేము రాం అన్నారు. ఎవరికైనా అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేసి ఆదివారం రండి, మీకు సన్మానం చేస్తాను, మీకు గిఫ్ట్లు ఇస్తాను, మిమ్మల్ని గణపరుస్తానంటే పిచ్చోడు కదా. వెళ్ళకోకుండా, ఆదివారం పూట వెళ్ళకోకుండా, ప్రధానమంత్రి అధ్యక్షుడు ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పిన మాట వెనుకోకుండా వాళ్ళు ఆదివారము ఆరాధనకి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు ఆజ్ఞను ఏం చేయట్లేదు, అతిక్రమించట్లా. ఆజ్ఞ అతిక్రమమే ఏంటంట, పాపం. ఈరోజు ఎంతమంది ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు? ఎంతమంది మనము ఈ లోకంలో దేవుడు నమ్మి బాప్తీసులు తీసుకున్న వారు ఆదివారం ఆరాధనను ఎంతమంది నిర్లక్ష్యపరుస్తున్నారు? ఎంత అసలు ఆ భయము కూడా లేకోకుండా, దేవుడి భయం అనేది కూడా లేకోకుండా, దేవుడి భయం, భయభక్తులు కలిగిన వాడికే ఆశీర్వాదం. భయముతో పాటు భక్తి ఉండాలి. ఈరోజు ఆ ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ మర్చిపోతున్నారు. పాపం అంటే అదే, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం.
ఆ రైట్ సోదరులు మేము రాం, మాకు అవసరం లేదు, ఆదివారం మేము దేవుని సన్నిధికి వెళ్ళాలి. వాళ్ళిద్దరికి ఉన్న ఆ జీలు చూడండి, వాళ్ళకి ఉన్న దేవుడి సన్నిధి మీద ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ చూడండి. అసలు ఇంకొంతమంది పెట్రోల్ బంకులు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, పెట్రోల్ బంకులు మెయింటైన్. మేము ఆదివారం పెట్రోల్ అమ్మం, మేము ప్రభువు నమ్ముకున్నాం, మేము ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్ళాలి, మేము పెట్రోల్ అమ్మం అని పోటీ పెట్టేస్తారంట. ఇది ఎంత గొప్ప ఆశ్చర్యకరంగా ఉంది. కొన్ని కోట్ల రూపాయలు, వేల లక్షల రూపాయలు వచ్చే ఆదాయం పెట్రోల్. ఎవ్రీ నిమిషం సెకండ్కి ఎవడో వచ్చి పెట్రోల్ కావాలని కోరుకుంటాడు. కానీ ఎన్ని వేల రూపాయలు పోయినా మహానవసరం, మేము ఆదివారం మాత్రం మా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞని మేము ఏం చేయము, అతిక్రమించం. ఈ రోజుల్లో దేవుని సన్నిధికి ఎన్నిసార్లు మనం అతిక్రమిస్తూ ఉన్నాం, ఆజ్ఞ అతిక్రమిస్తాం. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. కొద్దిగా నీరసం వచ్చిన ఆదివారం మానేయటం, కొంచెం ఏదైనా జరిగినా. చూడండి, ముందు రోజు ఫంక్షన్ పెట్టుకుని నేను శనివారం అంత పెద్ద ఫంక్షన్ పెట్టుకుని ఒళ్ళంతా అలసిపోయి పులిసిపోయి నలిగిపోయినా కూడా మళ్ళా పందిరకాడ వచ్చి ఆరాధన చేస్తుంటే తెల్లారి ఆదివారం కొంతమంది రాలేదు. చూడండి, అలసిపోవాల్సింది, సేద తీర్చాల్సింది నేను. కానీ కమాండ్, ఇదొక నాకు ఆజ్ఞ. దేవుడిని మనం ఆరాధించాలి. మనకు ఇబ్బంది అయినా, శరీరం అనుకూలించకపోయినా దేవుని ఆరాధించాలి. ఈరోజు ఏదో ఒక సాకుతో, ఏదో ఒక వంకతో, దీని వెనకాల ఒక కుయుక్తుంది, వాడే అపవాది. ఎవరి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది చెప్తూ ఉంటారు, స్నానం చేశారండి, బట్టలు వేసుకున్నారండి, బయలుదేరేదండి, ఒకటే చెమట్లు, ఒకటే నీరసం. కొంతమంది సగం దూరం వచ్చారండి, సగం దూరం రంగాన్ని వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో అని ఒకటే ఆలోచనండి. దీని వెనకాల కూడా ఎవడున్నాడు, సైతాను ఉన్నాడు. వాడి కుట్రలన్నిటిని చీల్చుకుని రావటమే మనిషికున్న విశ్వాసం. మనిషికున్న విశ్వాసం ఏంటంటే, నా దేవుణ్ణి నేను ఆరాధించాలి, నా దేవుణ్ణి నేను గణపరచాలి, నా దేవుణ్ణి సన్నిధికి వెళ్ళాలి, ఇవన్నిటి నాకు అనవసరం. ఐగుప్తు ఏమన్నాడు, ఫరో ఏమన్నాడు, మోషే వెళ్ళి మేము అందరం వెళ్ళి 3 రోజులు అంత దూరం ప్రయాణం చేసి మా దేవుణ్ణి ఏం చేయాలంట, ఆరాధించాలి. 10 అద్భుతాలు చేశాడు, అయినా ఫరో బుద్ధి మారలా. కాసేపు అంటాడు, మగవాళ్ళ వరకు వెళ్ళి ఆరాధించుకురండి అన్నాడు. కాసేపు అంటాడు, మీరు ఇక్కడే ఉండి ఆడవాళ్ళు వెళ్ళి ఆరాధించుకురండి అన్నాడు. కాసేపు ఏమన్నా చేస్తా, మీరిద్దరు వెళ్ళండి, పిల్లలు పశువులన్నీ ఇక్కడే ఉంచాను. కాసేపు అంటాడు, పిల్లల్ని ఇక్కడే ఉంచి మిగతా వాళ్ళందరూ ఆరాధించండి. మోషే అంటాడు, మేమందరం వెళ్ళి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము ఒక్కడమే కాదు, నేను, నా భార్య కాదు, నా పిల్లలు, నా పశువులు, నా మంద అన్నీ కూడా వెళ్ళి మా దేవుని ఏం చేయాలంట, ఆరాధించాలి. అందుకే యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును ఏం చేయాలంట, యెహోవాను ఆరాధిస్తాను. మిగతా వాళ్ళు ఏమైపోతే ఐ డోంట్ కేర్, నాకు అనవసరం. వాడు విన్నాడా, ఓకే, వినకపోతే వాడి కర్మ. కానీ నేను మాత్రం నాకు తెలిసిన సత్యము నేను పాటించాలి. నేను, నా ఇంటి వారు మాత్రం ఏం చేయాలంట, దేవుడిని ఆరాధించాల్సింది. ఇస్మాయిల్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఈ దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, బైబిల్లో అపోస్తలుడు యోహాను అంటున్నాడు, పాపము చేయ ప్రతి వాడు ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయనందు పాపమేమీ లేదు. హల్లెలూయా. పాపాలను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు సార్? సిన్ పాపం అంటే చెప్తున్నా, ఆజ్ఞ అతిక్రమించడమే. ఆ పాపములన్నిటినీ తీసివేయటానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు. అందుకే మత్తయి సువార్త 1:21 వచ్చిన ఏముంది సార్? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికే కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు పుట్టడానికి ఒక కారణం, ప్రాముఖ్యమైన కారణం
పాపములను తీసివేయటానికి. ఎందుకు పాపం అంటే మనిషి పుట్టుకతో పాపం, కర్మతో పాపం, స్వనీతి, ఇలాంటి రకరకాల పాపం మనుషులు శాపం వెలుబడి చేస్తున్నాయి. కాబట్టి ఆ పాపములను తీసివేయటానికి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. మిగతా వాళ్ళు ఎవరి వల్ల కాదు. ఎందుకంటే పాపము లేని వాడే పాపములు తీసివేయగలుగుతాడు. యేసు ప్రభువులో పాపము లేనివాడు కాదు. అందుకే ఆయన యందు పాపమేమీ లేదు. అంటే ఆయన ఎవరంట? పరిశుద్ధుడు కాబట్టే పాపాలను తీసివేసే దేవుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టే అందుకే ఆ యొక్క పాపాలను తీసివేశాడు. హెబ్రీయుల పత్రికలో ఏమో తెలుసా? 11వ అధ్యాయము అక్కడ 9వ అధ్యాయం అంటాడు. థ్యాంక్ యూ జీసస్. 9:21 అదే కనుక గుడారం మీదను సేవా పాత్ర మీదను ఆ రక్తం ప్రోక్షించు, మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. రక్త ప్రోక్షణ చేయటానికే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనుషుల పాపములన్నిటిని ఏం చేయడానికి వచ్చాడంట? శుద్ధి చేయడానికి, కడగటానికి, పరిశుద్ధపరచడానికి వచ్చాడు. అందుకే ఆయన లోకానికి వచ్చాడు. ఆయన పుట్టడంలో ఒక రహస్యం ఉంది. మరలా ఆయన ప్రాణం పెట్టబోతున్నాడు. ఆ ప్రాణం, రక్త ప్రోక్షణ ఎవరి కోసం అంటే మనందరి కోసం, మనుషులందరి కోసం. మనుషులందరి యొక్క పాపములను పరిశుద్ధుడైన ఆయన రక్తము ద్వారా కడగబడి శుద్ధి చేయాలని ఆయన పాపము లేనివాడుగా పుట్టి పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధమైన రక్తము ప్రోక్షించి మనుషుల పాపాలన్నిటినీ కడగటానికి వచ్చాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రికతో చెప్తున్నాడు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. ఈ లోకంలో ఎవ్వరూ కూడా రక్తం చిందించాల మనుషుల కోసం. ఈ లోకంలో ఎవరు కూడా మనుషుల కోసం రక్తం దారపోయాడు. ఎవరి కోసం ఒకరు ప్రాణం ఇవ్వాల. కానీ యేసు ప్రభు ఒకరి కోసం కాదు, ప్రపంచంలో ఉన్న వేల లక్షల కోట్ల ప్రజల మందికి తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే అపవాది ఆయన పుట్టిన కానించి ఆయన శోధించడం మొదలుపెట్టాడు. అసలు ఆయన పుట్టుకో టైంలో కూడా ఆయనకి సరైన గృహము, నివాసం లేకుండా చేసేసింది. రెండోది, ఆయన పుట్టిన టైంలో హేరోదుకు ఒక చెడ్డ బుద్ధి పుట్టించింది. ఏంటి? 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ ఏం చేయాలనిపించింది? చంపేయాలి. అంటే ఆదిలోనే యేసు ప్రభుని చంపాలని సైతాను యొక్క కుయుక్తి. వాడికి తెలుసు, ఈయన వచ్చింది నాకు ముడి వేయటానికి, నన్ను ఇబ్బంది పెడటానికి, నన్ను చంపటానికి, నా ఆలోచనలు, నా క్రియలను, నా గుంపు ప్రజలందరూ నాశనం చేయడానికి ఈయన వచ్చాడు. వాడికి బాగా తెలుసు. అందుకే వాక్యము మనుషుల కన్నా సైతానికి బాగా తెలుసు. అందుకే దెయ్యాలు పట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు చూసారా మనం, వాడు యేసు ప్రభు అని చెప్పలేడు. రెండోది ఒక్కోసారి అంటాడు, ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోమను, ఆయన నా వల్ల కావట్లేదు, ఆయన నామాన్ని ఉచ్చరించమంటే నేను ఉచ్చరించను అని అంటామంటాడు ఒక్కోసారి. అంటే వాడికి తెలుసు ఆ రక్తం అంటే ఏంటో, ఆ విలువేంటో, యేసు ప్రభు యొక్క శక్తి ఏంటో, ఆయన ఏమై ఉన్నాడో. హీరోస్ సైతాన్ని తెలుసు అన్ని. కానీ ఎవరు తెలియట్లేదు, మనుషులు తెలియట్లేదు. అందుకే యోహాను పత్రికలో ఉంది, దెయ్యాలు కూడా యేసు ప్రభువుని చూసి ఏం చేస్తాయంట? వణుకుతూ ఉంటాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే సైతాన్ వాడి యొక్క కుయుక్తిని, వాడి యొక్క ఆలోచనలు, కుట్రలు, పన్నాగాలను లయం చేయాలి. వాడి క్రియలు లయం చేయడానికి, నాశనం చేయడానికి ఆయన ఈరోజు 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి, మనము యోహాను పత్రిక మనం చూసినట్లయితే 6వ వచనం, ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడో పాపము చేయడు, పాపము చేయవాడు ఎవడో ఆయన చూడను ఎరగలేదు. చిన్నపిల్లారా,
ఎవరిని మిమ్మల్ని మోసపరచుకుని ఆ నీతిమంతుడు నీతిని జరిగించే ప్రతి వాడు నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపం చేయించిన కనుక పాపం చేయవాడు అపవాది సంబంధం. అపవాది యొక్క క్రియ లయపరచుడికి దేవుని కుమారుడు ప్రత్యక్షమైన దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం తెలిసింది కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేశాడు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టిన కాడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఆయన పుట్టుకతోనే సైతాన్తో పోరాటం. ఆయన చంపాలని సైతాన్ ఆలోచన చేసింది. హేరోదుకు ఆ చెడు ఆలోచన పుట్టించి కొన్ని వేల మంది చిన్నపిల్లలు 2 సంవత్సరాల పిల్లలను చంపటానికి సైతాన్ని ప్రేరేపించారు. అయినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువును అక్కడ మరియమ్మను యేసేపును అక్కడి నుంచి బయటకు పంపించేసారు. వేరే స్థలానికి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న చిన్నపిల్లలు అందరినీ చంపేశారు. పెద్ద రోద. ఇలా జరిగిందని ప్రవక్త అయిన ఒక ఆయన ప్రవచించారు పాత నిబంధనలో. అంటే చూడండి, ఆయన జన్మము కాడించే సైతాన్తో పోరాటం. తర్వాత ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రులు నివసిస్తూ ఉంటున్న తర్వాత ఆయన ఎప్పుడైతే 30 సంవత్సరాల తర్వాత సేవ ప్రారంభం చేశాడో, సువార్త ప్రారంభించి దేవుడి నామం ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆ ప్రారంభం కానించి ఇంకా ఎక్కువ శోధించాడు. ఉపవాసం 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు వెంటనే ఒకరోజు యేసు ప్రభువును శోధించడానికి వచ్చింది. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? దేవుని వాక్యమే మనిషిని బ్రతికిస్తుంది, కానీ ఈ రొట్టెల వల్ల మనిషి బ్రతకడు. అంటే యేసు ప్రభు వాక్యము ద్వారా సైతాన్ని ఏం చేశాడంటే గద్దించాడు. ఇది టెంప్టేషన్ చేశాడు. అక్కడ యేసు ప్రభు నీరసంగా ఉంటాం కదా, ఉపవాసంలో ఉన్నాం కదా, ఆకలి వేస్తుండదు కదా, ఇదిగో శరీరం ఆకలి మీద కొడదాం, శరీరం మీద కొడదామని ఒక చెడు ఆలోచన కలిగించడానికి ప్రయత్నించాడు. కానీ యేసు ప్రభు దానికి లొంగల. రెండోది, ఇక్కడ ఈ ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దూకు, దేవదూతలను పట్టుకుంటారు అని ఆయన శోధించాడు. అయినా కూడా దేవుని శోధించొద్దు అని యేసు ప్రభు మరలా వాక్యం ద్వారా సైతాన్ని గద్దించాడు. మరలా మూడవది, ఇగో నాకు మొక్కితే సమస్తము నీకు ఇస్తానన్నాడు. మరి సైతానా, నీకు మొక్కకూడదు, నా తండ్రికి మాత్రమే మొక్కాలి అన్నాడు. ప్రతిదీ కూడా సైతాను అలాగొంది ఇలాగొంది మాట్లాడినా వాడు తిరిగి రివర్స్గా యేసు ప్రభు వాక్యము ద్వారా వాడిని గద్దించగానే అప్పుడు వాడు అక్కడి నుంచి వాడంట కొంత సమయము ఆయన విడిచి వెళ్ళిపోయానని లోకాసువార్త 4వ అధ్యాయంలో ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాగ మనం చూసుకున్నట్టయితే ప్రారంభం నుంచే సైతానుతో యేసు ప్రభు పోరాటం. మీకు విషయం తెలుసా? యేసు ప్రభు నమ్ముకున్న కానించి నీకు పోరాటం మొదలవుతూ ఉంది. అప్పుడు యేసు ప్రభు నమ్మకం ముందులో కూడా పోరాటాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రభువు నమ్ముకున్న తర్వాత ఇంకొంచెం ఎక్కువగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ శోధిస్తాడు. అంటే ఏంటి? మనలను ప్రభుతో గడపనీకోకుండా, ప్రభువుతో కలవనీకోకుండా, దేవుని శ్రద్ధకి వెళ్ళనీకోకుండా, దేవుని మందిరానికి వెళ్ళనీకోకుండా, దేవుని ఆరాధించనీకోకుండా, దేవుని కీర్తించనీకోకుండా, దేవుని నామాన్ని నలుగురికి ప్రకటించుకోకుండా వాడు మనకు బ్రేక్ వేస్తూనే ఉంటాడు, సమస్యలు తీసుకొస్తూ ఉంటాడు. యోబు లాంటి నీతిమంతుడే ఆ దేశంలోనే అంత నీతిమంతుడు, అంత భక్తి కూడా లేడంట. మరి యోబు అంత టోలం కాదుగా మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు అంత గొప్పవాళ్ళం కూడా కాదు మనం. అంతలాంటి వ్యక్తికి అన్ని కష్టాలు, శ్రమలు, బాధలు, అయినా యోబు ఎక్కడ కూడా చెక్కు చెదరల. అది విశ్వాసం. క్రైస్తవుడైన కానించి నీకు ఒక పోరాటం ఉండిద్ది. నీకే పోరాటం ఉండదు. అంత 3 పూలు 6 కాయలు అన్న బోధ ఎవడని చేస్తే ఆడ అబద్ధికుడు. మీకు సమస్యలు ఏముండవు, బాధలు ఏముండవు, కష్టాలు అంటే సమస్యల్లో కూడా నీకు పరిష్కారం ఇస్తాడు దేవుడు. కష్టాల్లో కూడా నీకు పరిష్కారం ఇస్తాడు. రోగాల్లో కూడా నిన్ను స్వస్థపరుస్తాడు. వ్యాధుల్లో కూడా నిన్ను బలపరుస్తాడు. పరిస్థితి ఎన్ని ఉన్నా కూడా ధైర్యం ఇస్తాడు అని చెప్పాలి. కానీ
నీకు యేసు ప్రభువు నమ్ముకుంటే నీకు ఏ రోగాలు రావు, యేసు ప్రభువు నమ్ముకుంటే నీకు ఏ కష్టాలు రావు అన్నది కరెక్ట్ కాదు. యేసు ప్రభువు నమ్ముకున్నా కూడా వస్తాయి, వచ్చినా కూడా వాటిని తప్పించుకునే మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ఎంత పోరాటం చూడండి. అందుకే ఎందుకు ఎక్కువ మంది ప్రభువులు నిలబడరంటే తట్టుకోలేక సరైన భక్తి చేసినప్పుడు పోరాటం ఉంటాయి. ఆత్మీయంగా నడిచేటప్పుడు, వాక్యానుసారం నడిచేటప్పుడు పోరాటాలు ఉంటాయి. భక్తిలోకి వచ్చిన వాళ్ళు కూడా 2 రకాలు ఉంటారు. ఒకళ్ళేమో వాక్యం ప్రకారంగా నడిచేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళేమో ఆషామాషగా అంటే సరదాగా వచ్చిపోయే వాళ్ళు ఉంటారు. సరదాగా పోయే వాళ్ళకి ఈ భక్తులు లేకపోతే ఈ వాక్యం మీద నిలబడటం ఇవన్నీ పెద్దగా ఏం అనిపించదు వాళ్ళకి. వాళ్ళు జనరల్గా ఉంటారు, జనరల్గా గుంపులో గోవింద నలుగురిలో నారాయణలాగా అట్లా ఉంటారే కానీ వాళ్ళకి ఏమనిపించదు. కానీ రొటీన్ సమస్యలే, రొటీన్ అవన్నీ ఉంటాయి. కానీ వాక్య ప్రకారం వెళ్ళేవాడికి లోతైన ఇబ్బందులు, లోతైన సమస్యలు ఇంకా ఎదురవుతూ ఉంటాయి. అయినా కూడా వాడు నిలబడతాడు. ఎందుకు? ఆయనకు ఎవరు తోడు ఉన్నారంటే దేవుడు. యేసేపుకి ఎవరు తోడుగా ఉన్నారు? అక్కడ ఐగుప్తు దేశంలో ఎవరు తోడుగా ఉన్నారు? అన్న లేరు, తండ్రి లేడు, భార్య లేరు, పిల్లలు లేరు, ఎవ్వరు లేరు. నోబడి, ఎవ్వరు లేరు. తనకి ఎవ్వరు లేకపోయినా కూడా ఆయనకి నాకు ఎవరున్నారు అనుకున్నాడు? దేవుడు మాత్రమే. అక్కడ చుట్టాలు లేరు, బంధువులు లేరు, నా బలగం లేదు, ఏమీ లేదు అక్కడ. ఆ దేశం సింగిల్ మ్యాన్, ఒంటరి వాడు. ఆ ఒంటరి వాడిని అందుకే బైబిల్ ఊరికనే రాయలే. బైబిల్లో ఒంటరి వాడిని ఏం చేస్తున్నాడు? ఎన్నిక లేని వాడిని బలమైన జనాంగంగా చేస్తాడు. ఒంటరి వాడిని గొప్పగా ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడు నేను ఒంటరి చాలామంది అంటే నేను ఒంటరి వాడిని అసలు ఒంటరి వాడిని దేవుడు ఎక్కువ ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడి శక్తి అంటే వాడికి అర్థమైంది. దేవుడి శక్తి ఒక మనిషికి అర్థం అవ్వాలంటే వాడంతా జీరో అయిపోవాలి, ఒంటరి వాడు అయిపోవాలి. అంటే దేవుడే నాకు దిక్కు. ఇందా మనం పాడుకున్నాం, నిన్ను నమ్మినట్టు నేను వేరే ఎవరని నమ్మలేదయ్యా. ఎందుకంటే ఎవరు నమ్మినా మోసం చేస్తారు, ఎవరు నమ్మినా మన మధ్యలో విడిచిపెడతారు, ఎవరు నమ్మినా మన అవసరం కోసం వాడుకునేవాడే. కానీ ఎవ్వడు మనకి మాట సహాయం కాదు, ధన సహాయం కానీ ఇంకోటి ఏది కూడా నోబడి ఎవరు చేసి. కానీ యేసేపు నిలబడ్డాడు, పోరాడాడు. కానీ చివరికి గమ్యం క్రైస్తవుడైన తర్వాత మనం చూడాల్సిందంటే ప్రజలు చూడకూడదు, ప్రస్తుత దినాలు చూడకూడదు, భవిష్యత్తు చూడాలి. చాలామంది ప్రస్తుత దినామే చూస్తారు, ప్రస్తుత రోజే చూస్తారు. ఇంత కష్టం వస్తుంది, ఇంత బాధ వస్తుంది, ఇన్ని నిందలు వస్తుంది, ఇన్ని సమస్యలు వస్తుంది, ఇక నా వల్ల కాదు, ఇక నేను ఈ భక్తి చేయలేను, నమ్మ దేవుడు ఉంటే నాకెక్కడ సహాయం, నాకెక్కడ ఈ మేలు లేదు అని అనుకుంటూ ఉంటారు. బైబిల్లో అలాంటి వాళ్ళకి బోల్డంతమంది ఆన్సర్గా ఉన్నారు. బోల్డంటి శ్రమలు వచ్చిన వాళ్ళు చివరికి ఎంతగా దేవుడు వాడిని ఆస్వాదించాడో బైబిల్లో బోల్డం. కానీ సైతాన్ చేసే పని ఈరోజు వాడి కుయుక్తి మనకు తెలియాలి. వాడు అపవాది సంబంధి, ఆడ మొదటి నుంచి మోసం పరుస్తాడు. చూడండి యోహాను సువార్తలో కూడా ఏమో 8వ అధ్యాయంలో అక్కడ యోహాను చెప్తూ ఉంటాడు. ఏమంటాడంటే వాడు ఎలాంటి వాడంటే 8వ అధ్యాయం 43వ వచనం, మీరేలా నా మాట గ్రహింపుకున్నారు, మీరు నా బోధ విననేరుకునటం వల్లే కదా మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశ నెరవేర్చగూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధికుడు, తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు బుద్ధి అలాంటిది. చూడండి, పంది బుద్ధి ఎలాంటిది, దాన్ని ఎంత శుభ్రం చేసి ఎంత నీట్గా చేసి ఆయన కొనుక్కుని చక్కగా తీసుకెళ్ళి శుభ్రంగా నీట్గా చేసి చక్కగా దాన్ని మంచిగా తయారు చేసి ఇంట్లో కూర్చోబెట్టాడంట. చక్కగా ఇంట్లో పెంచుకుంటున్నారంట పంది పిల్లలు. పెంచుకుంటే ఏమంటే ఒకరోజు పాపం ఇంట్లో ఉంటుంది పద్దాక బోరెక్కుతుందని బండి మీద షికారు తీసుకెళ్ళారంట. షికారు తీసుకెళ్తున్న బయటికి తీసుకెళ్ళినప్పుడు దానికి ఇష్టమైన ఒక ఏసీ ప్లేస్ దొరికింది. ఏంటది? బురద.
ఇష్టమైన ఏసీ ప్లేస్ ఒకటి దొరికింది. ఆ బండి మీద దూకి వెళ్ళి ఆ మురుగుంట్లో పడిపోయి అటురుద్ది ఇటురుద్ది దాంట్లో ఆ బురదలో అది ఏం చేస్తుందంటే ఎంజాయ్ చేస్తుంది. అంటే ఇప్పుడు దాకా దాన్ని శుభ్రం చేసి కడిగి ఇంట్లో ఉంచి చక్కని ఆహారం ఇచ్చి ఏసీ గదిలో పెట్టినా కూడా ఇది నచ్చలేదండి. అలాగే సైతాన్ యొక్క బుద్ధి కూడా అలాంటిది. కొంతమంది మనుషులు చూడండి, ఎంత మంచి చెప్పినా మనం నమ్మరం, ఎంత మంచి ఆలోచన చెప్పినా మనం నమ్మరం. మోసపరుస్తారు కొంతమంది. కళ్ళ కబుర్లు మాట చెప్తారు కదా, అరచేతిలో ఏమంటారు దాన్ని, వైకుంఠం, అరచేతిలో వైకుంఠం, లేకపోతే ఇంకేదో మాటలు చెప్పేవాడినే ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు, నమ్ముతున్నారు. మాటలు చెప్పాలి, ఈరోజు బతకాలంటే మాటలు చెప్పాలి. ఎంత మాటలు చెప్తామో అంత బాగా బతుకుతాం. కానీ అది కలకాలం నిలవదు. ఒకరోజు బాంబు బ్లాస్ట్ అయిపోయింది. మాటలు చెప్పే జీవితం, ఆడాడ తెచ్చుకుని బతికే జీవితం, ఆడాడ ఏదో అక్రమాటికి ఇక్కడ చెప్పే బతికే జీవితం ఎల్లకాలం ఉండదు. ఒకరోజు అది ఖచ్చితంగా ఇదవుతుంది. ఎందుకంటే సైతాను మనుషులకు అలాంటి బుద్ధి కలుగజేస్తుంది. యేసు ప్రభు తన దగ్గరికి వచ్చిన వారితో చెప్తున్నాడు, నా బోధ మీరు వినట్లేదు, కానీ మీరందరూ ఎవరి బోధ వింటున్నారు? మీ తండ్రి ఏగో అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగొచ్చున్నాడు. వాడు దురాశ కలిగించేవాడు, వాడు ఆది నుండి నరహంతకుడు, సత్యమందు నిలిచినవాడు కాదు, వాడు ఎందుకు సత్యమే లేదు, వాడు అబద్ధమాడు, స్వభావం అనుసరించి కనుక అబద్ధాలకు వాడు నాయకుడు, జనకుడు. ఇది సైతాను యొక్క బుద్ధి, స్వభావం, గుణలక్షణం. సైతాను యొక్క గుణలక్షణం ఇవన్నీ. వాడు గుణలక్షణం ఏంటంటే ఇవన్నీ అన్నమాట. అబద్ధమాడేవాడు, మాయమాట చెప్పేవాడు, వేషాలు వేస్తారు కదా కొంతమంది, ఏ సీజన్కి ఆ సీజన్ వేషాలు వేస్తూ ఉంటారు. అలా వేషాలు వేయటం, ఆ టయానికి పబ్బం కలుపుకోవటం, ఆ టయానికి వాళ్ళు బతకటం, ఆ టైం బతకాలి కాబట్టి ఆ టైంలో కొంతమంది అక్కడికి వెళ్తే అక్కడ మాట చెప్తారు, ఇక్కడికి వెళ్తే ఇక్కడ మాట చెప్తారు. ఇక ఆ టైంలో అలా చెప్పాలి, చెప్పకపోతే బతకలేరు అన్నమాట. అలాగా మనుషుల్లో సైతాను దూరి ఒక గుంపును తయారు చేసుకుంది. ఎప్పటి నుంచి? ఆదాము అవ్వ కానించి గుంపు. ఎందుకంటే పైన యేసు ప్రభు ఆ దేవదూతను లూసిఫర్ నెట్టివేసినప్పుడు కొంతమందికి చూడండి, ఎంత నెట్టేసినా ఒక బ్యాచ్ ఉంటారు. వాడు వెళ్తా ఒక్కడే వెళ్దాం, ఒక 10 మందిని తీసుకెళ్ళాలి వాడు టార్గెట్. వాడు నాశనం అయితే ఒక్కడే నాశనం అవడం, ఒక 10 మంది నాశించాలని తలంపు కలిగి ఉంటాడు. అందుకే ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడో తెలిసింది, అప్పటిదాకా వాడి మాట వెంటనే ఉంటాం. ఈ సైతాను యేసు ప్రభు చేసిన కొన్ని స్వస్థతలు, అద్భుతాలు పరిసయ్యులు సద్దుకీయులకి నచ్చట్లా. ఆయన చేసిన క్రియలు జనానికి అర్థం కాదు. ఈ పరిసయ్య సద్దుకీయులకి అర్థం కావట్లా. సామాన్య ప్రజలకి స్వస్థ పొందాం. ఆదివారం విశ్రాంతి దినం, ఏ పని చేయకూడదు, అది ధర్మశాస్త్రం. కానీ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి నేను వచ్చాను, ధర్మశాస్త్రం కొట్టివేయడానికి నెరవేర్చి నేను వచ్చాను. స్వస్థత చేయకూడదని ఆదివారం పూట ఒక వ్యక్తి స్వస్థపరిచాడు. వాళ్ళు అంటారు ఆదివారం ఏ పని చేయకూడదు. అరే బాబా, ఆదివారం ఏమైంది, సోమవారం ఏమైంది, రోగిగా ఉన్నవాడు బాగుపడు, వాడిని బాగు చేయాలి. దీనికి ఆదివారం సోమవారం అని ముహూర్తాలు చూడాల్సిన అవసరం. సో ఈ రోజుల్లో చాలామంది ముహూర్తాలు చూస్తారు. మంచి ముహూర్తం, మంచి గడియలు అంట, అర్ధరాత్రి దెయ్యాలు జరిగే టైంలో మంచి గడియలు. ఆ గడియలో పాలు పొంగించాలి. ఒక ఆమె చక్రపాలలో ఒక ఆమె ప్రార్థన చేసి వెళ్తే ఆమె ఇల్లు కొంచెం ఇంకొక 2 గదులు ఎక్స్టెండ్ చేసుకుంటాం. అర్ధరాత్రి నైట్ వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది హైదరాబాద్. అమ్మా నువ్వు ఇంకా పూర్తి కాదు కానీ ఇల్లు ఇప్పుడే ఈ నైట్ 1 గంట 20 నిమిషాల కంట పాలు పొంగించేది, తర్వాత నువ్వు సంక్రాంతి తర్వాత ఇలాంటి ఎప్పుడుకో నువ్వు తర్వాత అడ్జస్ట్ చేసుకో, నువ్వు ఇప్పుడు మాకు పాలు పొంగిస్తానంట. మంచి గడియలు, ఇలాంటి మంచి గడియలు మన తర్వాత లేవంట.
ఆమె చెప్పటం, ఈమె అలారం పెట్టుకోవటం, 1 గంటకల్లా అలారం మోగటం, ఆ పిల్లోడు కూడా అమ్మమ్మ అలారం మోగింది లేవు అని లెగటం, అక్కడికి వెళ్ళి అదేదో చేయడం, పాలు పొంగించడం, ఏదో చేయటం, ఆ వంటగది. చూడండి అసలు ఎంత అజ్ఞానంతో మనుషులను సైతాను భ్రష్టు పెట్టించేస్తుంది. వాడు అంతం చివరికి ఎక్కడ తీసుకెళ్తే సార్ నాశనం. వాడు చివరికి చేరే స్థలం ఏంటి తెలుసా? వాడు నాశనం అయ్యాడు. ఆడ గుంపులో ఉండేవాళ్ళు ఏమైపోతారంటే నాశనం అయిపోతారు. ప్రకటన గ్రంథం అదే జరిగింది. ఈ నరకము అనేది ఎవరి కోసం? ఆ లూసిఫర్ కోసం, ఆ సైతానుల కోసం. కానీ సైతాను యొక్క మాటల్లో పడిపోయిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క నరకానికి వెళ్ళిపోవడమే. కానీ ఆ నరకానికి వెళ్ళకూడదు, సైతాను మాట వినకూడదు. ప్రజలు పరలోకాన్ని రావాలి, నన్ను ఆరాధించాలి, మేమందరం, ఎందుకంటే ఆ ప్రాణం పెట్టిన వాడు నేను కాబట్టి మేమందరం ఆరాధించాలని ఆ ప్రజలు నరకానికి వెళ్ళకోకుండా చివరికి ఎంత ఘోరమైన పాపంలో ఉండేవారైనా సరే యేసు ప్రభు వచ్చిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళాడు. వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని, అమ్మా ఇక ఇలాగుండా అన్నాడు. ఇంకా చాలా పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఆమె వచ్చి కన్నీళ్ళతో కడిగినప్పుడు ఆమెను సమాధానం వెళ్ళన్నాడు. ఇంకా రకరకాలుగా బైబిల్ చూస్తే ఈయనేంటి జక్కయ్య ఇంటికి వెళ్తాడు, వాడు వడ్డీ వ్యాపారస్తుడు, అధికమైన వడ్డీ తీసుకున్న వ్యక్తి, అలాంటి పాపి ఇంటికి వెళ్తాడంటే ఆయన వచ్చిందే పాపులను రక్షించుతాడు. ఇలాంటి విషయాలన్నీ ఈ పరిశీలకు సద్దుకీలకు అర్థం కావట్లా. అందుకే యేసుప్రభు మాటలు బుర్రకెక్కట్లా. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీ అందరూ, మీకు ఒక నాయకుడు ఉన్నాడు, వాడే సైతాను. మీరందరూ వాడు మాటలు అంటారు కానీ నా మాటలు మీరు వినరు. అందుకే ఇక మనం గమనించాలి, లోకంలో మనం దేవుడిని ఎరిగిన తర్వాత లోకం మాట ఎక్కువ చెల్లుబాటు అయింది, దేవుడిని నమ్మిన వారి మాట ఎక్కువగా చెల్లుబాటు కాదు. ఎందుకంటే ఇది లోక సంబంధికి అధిపతి ఎవరంటే లూసిఫర్, సైతాన్. అందుకే ఈ భూమి మీద వాడు చేసే చేష్టలు, నరహంతకుడు, హత్య, ఇవన్నీ చేపిస్తూ వాడంతా నాయకుడిగా ఉంటాడు. కానీ యేసు ప్రభువు అన్న కింద 45వ వచనం, నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. యేసు ప్రభు మాటే నమ్మల ఆ రోజుల్లో. నా మాట మన మాట ఎవరు నమ్ముతాడు ఈరోజు? అయినా వాస్తవంగా మనం మాట్లాడాలా, సత్యముగా మనం చెప్పాలా. చూడండి, ఇక్కడ యేసు ప్రభు అన్నాడు, మీరందరూ వాడి యొక్క సంబంధం. ఎందుకంటే ఆయన చేసిన మంచి క్రియలను నచ్చట్లా ఈ పరిశీలకు, సద్దుకీయులకు, శాస్త్రులకు, వీళ్ళెవరికి నచ్చట్లా. నేనేరా బాబు మెస్సయ్య అని, నేనేరా తండ్రి పంపించిన కుమారుడు, దైవ కుమారుడు అంటే నువ్వు మరీ కుమారుడు కదా, నువ్వు ఏసేపు కుమారుడు కదా, నువ్వు వడ్రంగి వాడు కదా. కాదురా బాయ్, నేను ఎక్కడి నుంచి వచ్చాను నీకు తెలియదు. మీరందరూ కింద నుంచి వచ్చారు, నేను ఎక్కడి నుంచి వచ్చాను? పైనుండి వచ్చాను. ఇంత చక్కగా చెప్తున్నా కూడా వాళ్ళకి అర్థం కాదు. చివరికి ఇక ఆయన ఏం చేశారు? ఇవన్నీ వాళ్ళలో ఎవడు ప్రేరేపిస్తున్నాడో అలాంటి పనులు అంటే సైతాను గారు. సైతాను కూడా ఒక అందగాడు తెలుసా? మనం అనుకున్న సైతాను నల్లగా ఉంటాడు, అమ్మో వాడిని చూడలేవు, వాడు అంత అందగాడు మరో ఉండడం. అంత అందమైన వ్యక్తి ఆ దేవదూత. అంటే చూడండి, ఈ యొక్క సైతాను చేసే క్రియలు మనుషుల్లోకి దూరి దేవునికి వ్యతిరేకంగా ఒక రాజ్యం ఏర్పాటు చేయాలి, ఒక బ్యాచ్ తయారు చేయాలి. చూడండి, మంచి చేసే వాళ్ళకి చెడు బ్యాచ్లు తయారు చేసిన సైతాను. మంచి మాటకు విలువనివ్వకోకుండా ఎవరైతే చెడుగా ఉండే వాళ్ళందరినీ ఒక టీమ్గా తయారు చేసేసి మంచి వాళ్ళ మీదకి ఉసుగులుపుతూ ఉంటాడు. వాడు వెళ్ళు కొట్టు తిట్టు ఇట్లాగానే నువ్వేదో తగ్గాలి, అస్సలు తగ్గేది లేదు. ఇంకా మాట్లాడు, ఇంకా అట్లా వాళ్ళు నాశనం, ఇంకా మాట్లాడని చివరికి అదుపు వచ్చేదా మాట్లాడిస్తారు. చీరాల లబ్ధ్యం పొందాడంటే ఏముండదు.
బీపీలు, షుగర్లు, రోగాలు పెరగడం తప్ప ఏముండదు. వాడు చేసే బుద్ధి అలాంటిదే వాడు చేసే. అందుకే పౌలు గారు మంచి మాట అన్నాడు చూడండి, కొరింథీ రాసిన పత్రికలో, దేవుని బిడ్డలు అలా ఏమేమి ఉన్నారంటే వాడి బుద్ధిని మనకు తెలియాలంట, వాడి గురించి మనం తెలియాలంట. తెలియకపోతే మనం మోసపోతాం. 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, మీరు దేని గురించి ఎవరిని క్షమించిందని నేను వారిని క్షమించును. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచుకున్నట్లు మీ నిమిత్తం క్రీస్తు సమ్ముఖంలో క్షమించున్నాం. సాతాను తంత్రాలను మనం ఎరగని వారమో కాము. ఏంటంట? సాతాను తంత్రాలు ఎలాగోనంట, ఎరగని వారుగా ఉండకూడదు, ఎరిగిన వారుగా ఉండాలి. మంచికి వ్యతిరేకంగా ఏదైతే ఉంటుందో అది సైతాను. మంచి మాట యేసుప్రభు వచ్చి ఏం చేశాడు? మంచి మాట చెప్పాడు. యేసుప్రభు వచ్చి ఏం చేశాడు? స్వస్థపరిచాడు. యేసుప్రభు వచ్చి ఏం చేశాడు? దెయ్యాలు వెళ్ళగొట్టాడు. యేసుప్రభు వచ్చి ఏం చేశాడు? ఆహారం లేని వారికి ఆ క్షణంలోని ఆహారాన్ని సృష్టించాడు. అది చటిక్ర ఎట్లా అవుతుంది? కానీ ఈ వెనకాల జనాల ఫాలోయింగ్ ఎక్కువ అవుతున్నారు. అనేక మంది బైబిల్లో ఉంది, అనేక మంది ఆయన ఏం చేశారంట? వెంబడించారంట. కొంతమంది నచ్చదు, కొంతమంది మనం మంచి చెప్తున్నప్పుడు, మన వెనకాల జనం వస్తున్నప్పుడు, మన ఫాలోయింగ్ అవుతున్నప్పుడు, ఎక్కువ మంది ఒకవేళ మనం ఎక్కువ ప్రేమించినా కూడా కొంతమంది నచ్చదు. అందుకే యేసుప్రభు ఆయన ఎవరు నచ్చినా నచ్చకపోయినా, ఆయనతో ఎవరున్నా లేకపోయినా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. చివరికి శిష్యులు కూడా లేరు, అయినా కూడా ఆయన ఏం పని చేశాడంటే తండ్రి చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళాడు. ఇక చివరికి యేసుప్రభుని ఏదో ఒకటి చేయాలి. సైతాన్ని ఆలోచన ఇక లాభం లేదు. ఇట్లయితే నా రాజ్యం నయమైపోతుంది, నా రాజ్యం అంతమైపోతుంది, నన్ను ప్రజలందరినీ ఆయన వైపు తిప్పేసుకుంటున్నాడని ఇక టార్గెట్ పెట్టేసింది. ఎవరినో ఎంచుకోరా సైతాను, ఆయనతో తిరుగుతున్న 12 మందిలో ఒకళ్ళలోకి వచ్చేసింది. వాడికి ఒక బుద్ధి ఉంది, వాడికి ఒక చెడ్డ ఆలోచన ఉంది, చెడ్డ మనసు ఉంది, డబ్బు ఆశ. అసలు యేసుప్రభు దగ్గర రాని వాళ్ళే 12 మంది శిష్యుల్లో ఒకరిని యేసుప్రభు డబ్బంతా ఆయన దగ్గర పెట్టేవాడు. మన అవసరాలకి, మనం వెళ్ళే ప్రయాణాలకి, లేకపోతే మనకి ఏదొచ్చినా మీ దగ్గర నుంచి లెక్క పెట్టి చక్కగా జాగ్రత్త రాయని ఆయన ఫైనాన్స్ మినిస్టర్ పెట్టాడు ఇస్కరియోతు యోధాని. అప్పటి వరకు బాగా చక్కగా లెక్కలు మంచి చక్కగా శుభ్రంగా చూసి పెట్టి చక్కగా అన్ని వాళ్ళు వెళ్తున్న పనులకు వాటికి ఉపయోగపడి అన్నీ చక్కగా చేశాడు. దేవుని పనికి ఆ పని డబ్బు ఉపయోగిస్తున్నాడు. సైతాను ఎప్పుడైతే శత్రువులతో వీరిని కల్పించిందో, నీకు 30 వెండి నాణాలు ఇస్తా. అప్పటి వరకు ఇది బోర్డు 30 కొన్ని లక్షల వేల వెండి నాణాలు ఉన్నాయి. సైతాను మనుషులు ఏం చేస్తారు? ఆకర్షించేస్తారు. ఇప్పుడు చూడండి, పండగ సీజన్లో ఎలా ఆకర్షిస్తారు? రండి మా షాపింగ్ రండి, 2 కొంటే 3 ఫ్రీ, 3 కొంటే 10 ఫ్రీ, ఒక బంగారం కొంటే 2 బంగారు ఫ్రీ. ఇప్పుడు ఈ బంగారు రేట్లు అన్నీ తగ్గిపోయినాయి అంట. మళ్ళీ రేపు బంగారు మొన్న 2 రోజుల క్రితం చూస్తే బంగారు రేట్లు బాగా పెరిగిపోయాయి. లోక మనుషులు ఏదో ఒకటి ఆకర్షించాలి. ఒక షాప్ రన్ అవ్వాలంటే ఆకర్షించాలి, ఒక పని అభివృద్ధి చెందాలని ఆకర్షణ. ఈరోజు మనిషి దేంట్లో పడిపోతుంది సార్? అట్రాక్షన్, ఆకర్షణ. అందుకే ఒక వ్యక్తిని ఒక అందంగా చూపించింది, లేదా ఒక స్త్రీని అందంగా చూపించింది, లేదా ఏదైనా చెడు పనులు చేయడానికి ఏదైనా అందముగా సైతాన్ని చేసే మొదటి పని అదే. లూసిఫర్ ఏం చేసింది? అవునా, అప్పుడు దాకా పండు చూస్తూనే ఉంది, రోజు తోటలో చూస్తూనే ఉంది. ఆదాము అవ్వ చూస్తూనే ఉన్నారు. దేవుడు చెప్పాడు కాబట్టి తెల్లారు అంతే. ఎప్పుడు సైతాను ఇదిగో ఈ పండు చూసావా అన్ననుకో, వెనగానే అప్పుడు దాకా చూసిన పండు వేరు, కానీ అప్పుడు చూసినప్పుడు ఎలా ఉంది సార్? చాలా అందంగా ఉన్నప్పుడు. అందము ఏమన్నాడు ప్రసంగి సొలొమోను ఏమన్నా 31వ అధ్యాయంలో? అందము మోసకరము, సౌందర్యము ఎంత 60లో కూడా 20లాగా ఉండాలంటే ఎట్లా? కొంతమంది ఎంత కుస్తీ పడుతున్నారు అందాల కోసం. అందము న్యాచురల్గా ఎలా ఉండాలో అలాగుంటే మంచిదే.
ఈరోజు సినీ యాక్టర్స్ లేని అందాని కోసం కొంతమంది ఆయా దేశాలకు వెళ్ళి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మొహాలకి బాడీలకి అవి చేసి కొంతమంది ఫెయిల్ అయిపోయి చనిపోయారు. కొంతమంది ఆ ఫెయిల్ అయిపోయి చనిపోయారు. ఇక కొంతమంది పెళ్ళిళ్ళప్పుడు చూడాలి అసలు వాళ్ళ అందాలు. అబ్బా, పెళ్ళి ముందులో వాళ్ళు ఉన్న అందం వేరు, పెళ్ళప్పుడు వచ్చే అందం వేరు. పెళ్లి కూతురు కన్నా పెళ్లి కూతురు పక్కన ఇంకా అందంగా కనబడుతూ ఉంటారు. అవి యొక్క ఆ బ్యూటీ పార్లర్లకు అవి ఇవి వెళ్ళి, లేకపోతే ఆ లిప్స్టిక్లు అని అవన్నీ ఇవన్నీ అట్రాక్షన్. ఈరోజు మనుషులు పడేయడానికి ఏది కావాలి? అట్రాక్షన్, ఆకర్షణ. కానీ వాస్తవమైన అసలు అందం గుణమే అందం. బైబిల్ చెప్పేది ఏంటంటే గుణం లేకపోకుండా ఎంత అందం ఉంటే సుఖం. గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కన్నా అమూల్యమైన. గుణం లేకపోకుండా నేను ఐశ్వర్యలాగా ఉన్నా, లేకపోతే అలాగా ఫీల్ అయితే మాత్రం ఆ కాపురం నిలబడు. సైతాను ఆకర్షణ. అందుకే మనం పౌలు గారు అన్నాడు, సాతాను తంత్రాలను మనం ఎరగని వారము కాదు. అంటే ఎరగాలి. భక్తిలో నిలబడాలంటే సైతాను యొక్క కుయుక్తులు మనకు తెలియాలి. లేకపోతే మనం అర్థం కాదు, భక్తి చేయలేదు. సైతాను ఎవరి ద్వారా మనల్ని బలహీనపరచడం చూస్తుంది, ఏ మనిషి ద్వారా మనల్ని మాటల ద్వారా కృంగదలం చేస్తుంది సైతాను. ఎందుకంటే మనిషి కాదు, ఆ మనిషిలో దూరిన సైతాను. ఎందుకంటే సేనా దెయ్యంలో దూరింది సైతాను, 2000 దెయ్యములు. మనిషి కుర్రాడే మంచివాడే, కానీ ఎప్పుడైతే సైతాన్ దూరాడో, ఎందుకంటే సైతాను గాడికి ఒక దేహం కావాలి, ఒక శరీరం కావాలి. వాడి నుంచి వెళ్ళిపోమన్నప్పుడు సైతాను దేవుడిని ఏమడిగాడు? అదిగదిగా ఆ పందులు ఉన్నాయి కదా, ఆ పందుల్లోకి మమ్మల్ని పంపించండి. సైతానికి దేహం కావాలి. యేసు ప్రభువుకు కూడా ఏం కావాలంటే దేహమే కావాలి. ఎందుకంటే ఈ దేహము దేవుని ఆలయం. ఈ దేహాన్ని సృష్టించింది, ఈ దేహాన్ని కలిగి చేసింది ఆయన కాబట్టి, ఈ ఆత్మ పెట్టింది ఆయన కాబట్టి, ఈ ప్రాణం ఇచ్చింది ఆయన కాబట్టి, ఈ ఊపిరిచ్చింది ఆయన కాబట్టి, ఆయనే నివాసం చేయాలి. కానీ సైతాను నివాసం ఎక్కడున్నాం? ఇస్కరియోతు దగ్గరికి వచ్చాం. వాడిని టెంప్ట్ చేశారు. నీకు ఇంత డబ్బు ఇస్తాం రా, ఆయన మాకు అప్పగించాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఇక ఆడు అప్పటి నుంచి ప్లాన్ చేశాడు. సైతాన్ని వీడిని ఇంకా రెచ్చగొట్టేసింది. యేసు ప్రభువుకి అర్థమైపోయింది. ఒకరోజు చెప్పేశాడు, మీలో ఉన్నవాడు ఒక నన్ను అప్పగిస్తున్నాను. ఆ రొట్టె ముక్క పుచ్చుకొని నన్ను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాట నన్ను వెళ్ళిపోయి రండి అప్పగిస్తానని ఆ రాత్రి గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటుండగా ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుక్రీస్తు చెప్పాడు. తీసుకెళ్ళి ముద్దు పెట్టుకున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, యోధా నన్ను నీవు అప్పగిస్తున్నావా? యేసు ప్రభుకి అన్నీ తెలుసు, సైతాన్ని క్రియలు మొత్తం తెలుసు. కానీ ఆయన పుట్టింది ఎందుకంటే మరణం అవటానికి. క్రిస్మస్ అంటే ఆయన మన కోసం మరణించడానికి పుట్టాడు. ఆ మరణం మామూలు మరణం కాదు, సహజమైన మరణం కాదు, ఏదో యాక్సిడెంట్ అయితే చనిపోయే మరణం కాదు, ఏదో రోగం వచ్చి చనిపోయే మరణం కాదు. ఆయన మనుషుల పాపాలు సైతాన్ని అనుకున్నాడు, ఇక అప్పగించాను, ఈయన్ని చంపేస్తారు, ఇక నా రాజ్యమే ఇక అడ్డు లేదు, ఈ అడ్డు బండ తొలగించి వెళ్ళిపోయింది, ఇక నేను హ్యాపీ అనుకున్నాడు. ఆయన్ను రకరకాల కొట్టించాడు, ఉమ్మి వేయించాడు, ఇంకా అనేక రకాల చిత్రహింసలు పెట్టించాడు. సిలువలో చచ్చిపోతాడు అని అనుకున్నాడు. కానీ వాడికి అంత అవకాశం, ఎందుకంటే యేసు ప్రభువుకి అధికారం, మరలా తిరిగి పొందే శక్తి ఆయనకి ఉన్నది, పునరుద్ధానం పొందుకునే శక్తి ఆయనకు ఉన్నది. ఆ సీక్రెట్ వాడు మర్చిపోయాడు, ఆ ఒక్క విషయం వాడు మర్చిపోయాడు. యేసు ప్రభువును మరణించిన వాళ్ళని వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు.
ఆయన కొట్టి హింసించి సిలువుకు అప్పగించాడు. చాలా హ్యాపీ, అమ్మాయ ఇంతకాలం పీడ వదిలిపోయింది అనుకున్నాడు. కానీ అసలు క్రిస్టియానిటీ స్టార్ట్ అయింది అప్పుడు. ఇది మనకు తెలుసు. మరలా ఆయన సమాధి చేయబడటం, మూడవ దినం లేకపోవటం, ప్రత్యక్షమవటం, అనేక మంది ప్రత్యక్షం మాట్లాడటం. ఇదిగో ఆ సజీవుడు సమాధిలో లేడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆరాధన చేస్తారో వారి మధ్యలో ఉంటానని చర్చించారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అపోస్తలుడు పౌలు గారు ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ మాట చదివి మనం ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, స్తోత్రం. 13:11 మీరు అపవాది తంత్రాలు ఎదిరించుటకు శక్తిమంతులుగానట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. మనం పోరాడే శరీరంతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధాల లోకనాలతో, ఆకాశమైన దురాత్మల సమూహాలతో పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపదను వారిని ఎదిరించుటకు సమస్తం నెరవేర్చిన వారిని నిలబడి శక్తిమంతునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఇది ఆయన చెప్పిన బోధ అపోస్తలుడు పౌలు గారు. కొరింథీ పత్రికలో ఏమన్నాడు? సాతాను తంత్రాలను మనం ఎరగిన వారుగా ఉండకూడదు, ఎరిగిన వారుగా ఉండాలి. అయితే ఎరిగిన మనము వాడిని మనం జయించాలంటే మనం పోరాడే మనుషులతో కాదు, మనుషులు కాదు. చూడండి, అప్పటికప్పుడు చీకటి, దెయ్యం చేష్టలు, దెయ్యం ప్రభావాలు, అప్పటికప్పుడు చెడు ఆలోచన, అప్పటికప్పుడు చెడు బుద్ధి, అప్పటికప్పుడే సైతాన్ యొక్క మనుషులను వాడు ఏదంటే మనుషులు ప్రేరేపిస్తాడు. చెడు ఆలోచన ప్రేరేపిస్తాడు, చెడు మనసులు పుట్టిస్తాడు. సైతాన్ చేసే పని ఏం తెలుసా? ఈరోజు మనుషులను ఏం చేస్తుంది తెలుసా? ఆలోచనగా చెడగొడతాం. ఆలోచన ద్వారా, మాటల ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా. అందుకే యేసు ప్రభు యోహాను పత్రికలో మనం చదువుకున్నాం. యోహాను పత్రిక ఇందాక, అందుకే కయ్యోను దేవుడు ఎందుకు ఇష్టపడలేదంటే వాడి క్రియలు చెడ్డవే కావాలి. హేబేలు ఎందుకు ఇష్టపడాడు? వాడి క్రియలు మంచివి కావాలి. నా అర్పణ ఎందుకు అంగీకరించదంటే నీ క్రియలు మంచిగా లేవు. నా ప్రార్థన ఎందుకు దేవుడు అంగీకరించట్లేదంటే క్రియలు మంచిగా లేవు. అపవాది క్రియలు, వాడి పనులను లైన్ చేయడానికి యేసు ప్రభు వచ్చారు. ఈరోజు ఈ సత్యం మనకు తెలియాలి. కాబట్టి ప్రతి చెడు ఆలోచన కల, ప్రతి చెడు బుద్ధి వెనకాల, ప్రతి చెడ్డ కార్యం వెనకాల వాడు ఉంటాడు. వాడు చేసే పనులు ఇవి. దేవుని ఆరాధించినవాడు, దేవుని మందిరానికి రానివ్వడం, దేవుని సన్నిధికి వెళ్ళి పరిచర్య చేయనివ్వడం, దేవునికి ఇవ్వనివ్వడం, కానుకలు ఇవ్వనివ్వడం, దేవునికి సహాయం చేయనివ్వడం, ఏదో అంటున్నట్టుగా దేవునికి దూరముగా ఉంటూ, ఏదో దేవుల్లో ఉండాలని అనిపించుకుంటూ కొంతమంది. అందుకే యేసు ప్రభు నలుగురు ముందు చెప్పారు. రోడ్డు మీద పడిన విత్తనం, ముళ్ళ పొన్న పడిన విత్తనం, రాతి నీళ్ళ పడిన విత్తనం, మంచి నీళ్ళ పడిన విత్తనం. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఆ దినముని దేవుడు సంఘానికి అధికారం ఇచ్చాడు, శిష్యులకు అధికారం ఇచ్చాడు. సైతానును మీరు ఇచ్చేయండి, అనగదొక్కండి. సంఘానికి పోలుగా రావాలి. మీ కాళ్ళ కింద సాతానును చిత్తక కొట్టండి. అది రోగమైన, వ్యాధి అయిన, సమస్య అయిన పోరాడండి ప్రార్థనలో. దానికి ఎదురుగా మీరు తీర్చుకోండి. ఎదురుగా మీరు పోరాడి ఆ సైతానికి లయపరిచిన శక్తి సంఘానికి ఇచ్చాడు, విశ్వాసికి ఇచ్చాడు, సేవకుడికి ఇచ్చాడు. మరి ఎవరికి ఇవ్వాలి అధికారం? మొదటగా సంఘానికి ఇచ్చాడు. అందుకే సంఘం అంతా ప్రార్థన చేసినప్పుడు చెరసాల్లో ఉన్న పేతురు బయటకు వచ్చాడు. కాబట్టి ఈరోజు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్పుకుంటూ తిరుగుతున్న వాళ్ళు అసలు యేసు ప్రభు వచ్చిన ప్రథమమైన ఒక కారణం సైతాన్. హ్యాపీ క్రిస్మస్ చెప్పడం, మేరీ క్రిస్మస్ చెప్పడం ఈజీయే, కానీ వెనకాల ఒక ప్రాముఖ్యమైన విషయం. ఈ 4 రోజులు హ్యాపీ
4 పలావులు, 4 బిర్యానీలు, 4 కేకులు. ఇది కాదు రియల్ క్రిస్మస్. సైతాన్ యొక్క క్రియలుగా నీవు నేను చిత్తకుపడ్డావు. నీ కుటుంబంలో ఉన్నవారిని దేవుడు రానివ్వట్లేదు. అది సైతాన్ ఆలోచన. పెళ్ళిళ్ళకి తీసుకెళ్తుంది, అక్కడికి ఏం అబ్జెక్షన్ చేయనట్ల. చదువుకోవడానికి వెళ్ళేస్తుంది, ఉద్యోగాలకు వెళ్ళేస్తుంది, ఫంక్షన్కి వెళ్ళేస్తుంది, ఎవ్రీథింగ్. ఫ్యామిలీ ప్యాక్లాగా వెళ్ళిపోవచ్చు. అక్కడ అసలు వాడి అబ్జెక్షనే వెళ్ళాడు, ఇంకా ఉజ్జీవింపు చేస్తాడు. మందిరం అనేది చూడండి, ప్రార్థనగా చెప్పండి, నాకు పనులు, నేను చదువుకోవాలి, నేను కాలేజీకి వెళ్ళాలి, నాకు నడుము నొప్పి, నా చేతులు నొప్పి, నా కాళ్ళు నొప్పి, మా ఆయనకి బాగాలేదు, మా అమ్మకు బాగాలేదు, చుట్టాలు వచ్చారు, కూర తెచ్చారు, ఏదో ఒక సాకు. దేవుడు అనగానే ఏం కావాలి? సాకు. ఇది కూడా ఎవరిది? ఇది ఆలోచన సైతాను. అందుకే సైతాను తంత్రాలు మనం ఎరిగితే అవన్నీ దాటుకొని వచ్చేస్తాం. ఇక దానికి మనం అడ్డు ఇవన్నీ జాగ్రత్త. నాకు దేవుడు కావాలి, దేవుడి సన్నిధి కావాలి, నా దేవుడు ముఖ్యం. ఈ నెల రోజులే లేదా పండుగ టైంలోనే క్రిస్మస్ చేసుకునేవారుగా ఉండకూడదు. ఈ క్రిస్మస్ దినాల్లోనే దేవుని సన్నిధికి వెళ్ళే వ్యక్తులుగా ఉండకూడదు. కొంతమంది క్రిస్మస్కి వస్తారంట, కొత్త సంవత్సరానికి వస్తారు, ఈస్టర్కి వస్తారు. ఇది పండగ వచ్చే క్రైస్తవులా ఉండకూడదు. రియల్ క్రైస్తవులుగా, నిజమైన క్రైస్తవులుగా ఉండాలి. అప్పటి నుంచి మొదలైంది ఆ పోరాటం. ఇట్ స్టిల్ కంటిన్యూస్. ఏంటంటే అపవాదితో ప్రతిరోజు పోరాటం, మనకి ప్రతి క్షణం పోరాటం. విశ్వాసుడికి కొంచెం పోరాటం, సేవకుడికి ఇంకా ఎక్కువ పోరాటం. పోరాటంలో ఉంటే ఆ మజయ్యడి అర్థమైంది. జనరల్గా ఉంటే ఏముండదు, పోరాటంలో ఉంటేనే పోరాటం విలువేంటి మనకు తెలుస్తుంది. చూడండి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ. ప్రధానమంత్రి అధ్యక్షుడు ఫోన్ చేస్తే వెళ్ళలేదు. ఈరోజు వాళ్ళు ఫోన్ చేశారు, వీళ్ళు ఫోన్ చేశారు, అందుకే ఆదివారం రాలేదు. అసలు బాప్తిజం తీసుకున్నవాడు ఆదివారం ఎక్కడ ఉండాలి? ఆ కమాండ్మెంట్ అంటే ఆజ్ఞ మర్చిపోయారు ఈరోజు మనుషులు. ఆజ్ఞ మర్చిపోయారు. కానీ మన కుటుంబం, మన బిడ్డలు నిజమైన ఈ సంవత్సరం క్రిస్మస్ మనం చేసుకోవాలంటే ఏదో పండుగ రోజు వచ్చి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకునేవారుగా మనం ఉండకూడదు. ఇది అల్పకాల సంతోషం. ఏదో ఆ రోజు అలా వచ్చి వెళ్ళేవాళ్ళగా ఉంటే అది ఆ కాసేపే. మనసులో సంతోషం ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసులో బాధ ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉండడు. ఆ మనసు సంతోష పెట్టేవాడే దేవుడు. అందుకే ఎక్కడ రావాలి? దేవుని దగ్గర రావాలి. ఒక మంచి జోకర్ డాక్టర్ గారి దగ్గర వెళ్ళాడు. డాక్టర్ గారు నాకు జాయ్ లేదండి, సంతోషం లేదండి, ఆనందం లేదండి. ఏం చేస్తే వచ్చింది ఆనందం అన్నానంట. అవునా, ఆనందం లేదా, సంతోషం? అవును లేదండి. అయితే నీకు మాట చెప్తాను. ఇక్కడ సర్కస్ జరుగుతుంది. ఆ సర్కస్లో బఫూన్ ఉంటాడు. వచ్చిన వాళ్ళందరినీ ఆనందింపజేస్తాడు. వెళ్ళు, ఎంజాయ్ చేసి ఆనందంగా ఉండాలి. ఆయన నవ్వుతూ, ఆ బఫూన్ ఎవరో కాదు, నేనే. ఆ సర్కస్లో ఉన్న వ్యక్తి ఎవరో కాదయ్యా, నేనే. నేను నలుగురిని ఆనందింప చేస్తాను, కానీ నా హృదయంలో ఏమి లేదు, జాయ్ లేదు, సంతోషం లేదు. ఈరోజు చాలామంది మందిరానికి వెళ్తున్నారు, కానీ రియల్గా హార్ట్లో, మనసులో ఆ జాయ్ లేదు, సంతోషం లేదు. అందుకే మనసు అంతా లోక సంబంధమైన సైతాన్ ఆలోచనతో నిండిపోయింది. అందుకే ఆ మనిషి దగ్గర నుంచి
జాయ్ని, సంతోషాన్ని తీసివేశాడు, ఆరోగ్యాన్ని తీసివేశాడు. లోకం ఇంత వాక్యం చెప్తున్నామా, ఈ ఉండదేవుడు లోపల వాక్యాన్ని హృదయంలో ఉండదేవుడు ఉంటే వాడు మార్పు చెందుతాడు. ఆ మందిరం గడప దాటంగానే లేదా కాసేపు ఒక అరగంట గంట ఆ ప్రభావం ఉండిద్ది. తర్వాత మళ్ళా లోక సంబంధం అన్నీ గుర్తొస్తాయి. చేస్తాడు వాడు, గుర్తొచ్చాడు చేస్తాడు వాడు. వాడి బుద్ధి అలాంటిది, వాడి బుద్ధి అలాంటిది. అందుకే వాడి క్రియలను నువ్వు లయం చేయాలి. యేసు ప్రభు లయం చేశాడు, సంఘంగా మనం లయం చేయాలి, విశ్వాసులు మనం లయం చేయాలి, సేవకుడిగా ప్రతిరోజు మనం వాటిని లయం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆ పవర్, ఆ అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. అందుకే పౌలు అన్నాడు అలా, మీరు వాటిని ఎదిరించాలంటే అది కట్టుకొని ఇది కట్టుకుని వాక్యం, సత్యము, గాలు, ఆత్మీయమైన విషయాలు మీరు ధరించుకోండి. ప్రార్థన ఇవి ధరించినప్పుడే వాడిని మీరు జయించగలుగుతారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకున్నట్లయితే. ఈరోజు దేవుడితో మనతో మాట్లాడుతున్న ఈ మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలించబడేది ఉన్నాయి. నిజమైన హ్యాపీగా, సంతోషం మనం క్రిస్మస్ చేసుకునే వారంగా ఈ సైతాన్ యొక్క బుద్ధి మనకు తెలిసి, వాడి యొక్క కుయుక్తులు మనం తెలుసుకుని, వాడి యొక్క కుట్రలు మనం తెలుసుకుని, వాడిని ఎదిరించి ఆత్మీయతలో ముందుకు వెళ్ళేవారుగా అట్టి శక్తి, అట్టి కృప, అట్టి ఫలం మనకు దయచేయాలని ప్రార్థన చేసుకున్నాం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాల్సిందిగా మనం చూస్తున్నాం.